మాకు ఎవరు ఎవరు మీరు లైట్ ఉన్నాయి కదా. సరేనా అందరికీ మా పాత్రికా మిత్రులందరూ కూడా నమస్కారాలు. సరే మాకంటే ఎక్కువ కష్టపడేది మీరు. ఎలక్షన్ల ముందు కష్టపడ్డారు, ఎలక్షన్లు ప్రారంభమైన కష్టపడ్డారు. దాదాపు 3 days నుంచి మీరు గాని పోలీస్ అధికారులు గాని సిబ్బంది గాని మాతో సమానంగా మాకంటే ఎక్కువ రోడ్ల మీద ఉండి నిద్రాహారాలు మాని ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా కిషన్ రెడ్డి గారు ఫోన్ చేసి అదే చెప్పారు. మీడియా మిత్రులకు నా తరఫున ప్రత్యేకంగా మీడియా మిత్రులకు కార్యకర్తలకు మా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పని చెప్పిన మీకు చెప్తున్నాం. మేము చాలా సంతోషం మీ అందరూ కూడా. ముందుగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 విజయాలను మాకు అందించినటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా శిరస్సు వంచి దండాలు పెడుతున్నాం. మా తెలంగాణ దండాలు. నిజంగా ఈ రోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, నిన్న టీచర్స్ ఎమ్మెల్సీ 2 ఎన్నికల్లో విజయం సాధించడం మా కార్యకర్తలకు పట్టలేని ఆనందం. ఒక రికార్డు సృష్టించడం తెలంగాణ రాష్ట్రంలో. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది 4వ విజయం. 8 ఎంపీలు, 8 ఎమ్మెల్యేలు, నిన్న టీచర్స్ ఎమ్మెల్సీ, ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ. మోడీ గారు ఆదేశం ఇవ్వడం, కిషన్ రెడ్డి గారు మాకు సూచనలు ఇవ్వడం, దాన్ని మేము అమలు చేయడం, ఒకరికొకరు కోఆర్డినేషన్ తోని అందరు కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఈ 2 ఎమ్మెల్సీలో మేము భారీ విజయం సాధించడం. ఈ రోజు ప్రకటించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజిరెడ్డి గారు వారి విశ్వాసం, నమ్మకంతో ఇలా ఓటర్ మహాశయులందరూ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క పాలనను గుర్తించి, నీతి నిజాయితీవంతమైన పాలన గుర్తించి, తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తున్న అభివృద్ధి నిధులను గుర్తించి, ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పోరాటాన్ని గుర్తించి ఓటర్ మహాశయులందరూ కూడా అంజిరెడ్డి గారికి దాదాపు 5,000 పైగా మెజార్టీ అందించడం, 97,000 పైగా మాకు ఓటర్స్ వేయడం నిజంగా ఇది చాలా అద్భుతం, చాలా సంతోషం. మేము మొదటి నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మా కార్యకర్తలు కొట్లాడిన తీరు, మా కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నటువంటి విషయం, మా కార్యకర్తలు మీకోసం జైలుకు పోయిన విషయాన్ని గుర్తించి మాకు ఓట్లేయండి, మా కార్యకర్తలు ఆదరించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, ఒక ఆత్మవిశ్వాసం నెలకొల్పని చెప్పి మేము కోరిన తర్వాత ఇలా ఓటర్ మహాశయులందరూ మాకు ఓటేసి గెలిపించారు. నరేంద్ర మోడీ గారు 12,70,000 ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మాకు ఓటర్ మహాశయులు మాకు ఓటేసి గెలిపించారు. అంజిరెడ్డి గారి మీద విశ్వాసం, ఒక నమ్మకం, గతంలో ఎన్జీఓ ఆర్గనైజేషన్ పేరు మీద సమాజానికి సేవ చేయడం, అన్ని విషయాలను గుర్తించినటువంటి ఓటర్ మహాశయులు వాళ్ళ మమ్మల్ని గెలిపించారు. నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయింది, భారత్ గెలిచింది, విజయం సాధించడం. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా ప్రపంచంలో భారత్ కి విజయం, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేని విషయం ఈరోజు స్పష్టమైంది. 2 పొలిటికల్ మ్యాచ్ల మధ్య ఇలా భారత్ ఇలా విజయం సాధించింది. మా కోట్లేసి గెలిపించిన ఓటర్ మహాశయులందరూ కూడా మేము అభినందన తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఓటమి వాళ్ళకు రంజాన్ గిఫ్ట్ ఇస్తున్నాం, పండుగ చేసుకోండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇలా డబ్బుల సంచులకు ధీటుగా ఓట్ల డబ్బాలు విజయం సాధించినాయి. వాళ్ళ 1,000 కోట్ల రూపాయలు వాళ్ళ పంచితే ఓట్లను నమ్ముకొని వాళ్ళన్నారు, పైసలు నమ్ముకొని వాళ్ళన్నారు, ఓటర్స్ నమ్ముకొని మేమున్నాం. ఓట్ల సంచులు ఓడిపోయినాయి, ఇలా నోట్ల సంచులు ఓడిపోయినాయి, ఓట్లు మాత్రం గెలిచినాయి. ఇవాళ రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. ఈవీఎంలలో స్కామ్ జరుగుతున్నది, భారతీయ జనతా పార్టీ ఇది చేస్తుంది అది చేస్తుంది మాట్లాడే రాహుల్ గాంధీ గారు ఈ రోజు తెలంగాణలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలిచినాం. బ్యాలెట్ ద్వారా గెలిచినాం. దీనికి కాంగ్రెస్ పార్టీ ఏమి సమాధానం చెప్తారో స్పష్టం చేయాలి.
బ్యాలెట్ ద్వారా నరేంద్ర మోడీ గారు గెలిచింది ఇక్కడ. దేశంలో ఎక్కడ ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగినా కూడా, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగినా కూడా గెలిచేది నరేంద్ర మోడీ గారి యొక్క పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఇలా తప్పకుండా గెలుస్తున్న విషయం ఇలా ఒక సంకేతం ఈరోజు దీని ద్వారా నిరూపితమైంది. ఇవాళ తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారి విశ్వాసం, నమ్మకం ఉందనడానికి ఈ ఎన్నికలే నిలువెత్తు నిదర్శనం. ఓటుకు 5,000 రూపాయలు. ఓటు వేసొచ్చే ముందు, వేసిన తర్వాత ఇష్టానుసారంగా డబ్బులు వంచింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొత్తం 3 మీటింగ్లో పాల్గొన్నారు. మంత్రులు అందరు తిరిగారు. ఇలా భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒకటన్నాయి. లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీని మీరు ఓడగొట్టాలి, మేము ఓడగొట్టాలి, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో స్థానం ఉండొద్దు అని చెప్పి రెండు పార్టీలు కుట్రలు చేసినప్పుడు కూడా వాళ్ళ కుట్రలను పటాపంచలు చేస్తూ ఒక్క పైసా వంచాలి. మేము పైసలకు దూరం ఉన్నాం. మేము కేవలం కార్యకర్తల కష్టార్జితం. 50 ప్రభారీ, పోలింగ్ బూత్ ఏజెంట్లు, మండలాధ్యక్షులు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా దాదాపు 15 రోజుల పాటు